విఆర్ఓ చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ అండ్ డిప్యూటీ సర్వేయర్ పోస్టుల మీద మేము నాకు తెలిసి ఒక వారం 10 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి అన్ని పార్టీలను కూడా కలుసుకుంటూ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంక్లూడింగ్ పృథ్వీరాజ్ అన్న గారు, విమలక్క గారు, మందకృష్ణ మాదిగ అన్న గారు అందరిని కలుసుకుంటూ మేము ఒక రిప్రజెంటేషన్ అనేది ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత మేము కూడా ఈసారి ఆవేశంగా కాదు, ఈసారి కొడితే దెబ్బ ఎట్లా ఉంటుంది అనేది మేము చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. అది అంత ఆషామాషిగా 2 రోజులు 3 రోజులు 4 రోజులు బయటకు వచ్చి ఆవేశంగా బయటకు పోయేది కాదు. చేస్తే ఒకేసారి 1,00,000 మందితో నిరుద్యోగం ఒకటేసారి దీక్ష చేస్తాం. 1,00,000 మంది అన్నీ ఇప్పుడు రేపు 27వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీ మీద వేదికగా చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఒకటే ఒక సింగిల్ ఎజెండా, అన్ని ఉద్యోగ సమస్యలు, డిమాండ్లు అన్నీ. డిప్యూటీ సర్వేయర్ పోస్టులు నువ్వు ఇంకోటి పోయి ఎట్టిస్తావు, నువ్వు విఆర్ఓలకు డైరెక్ట్ ఇస్తారట. నువ్వు మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలా, ఉండొద్దా గవర్నమెంట్కి? దీన్ని కేవలం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంచుకున్నాడు, దీన్ని అమ్ముకుంటున్నారా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖబర్దార్, నీ ఖమ్మంలో వచ్చి నీ పార్టీ ఆఫీసును బొంద పెడతాం. మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? 12,000 ఉద్యోగాలు విఆర్ఓ పోస్టులను మీరు వీళ్ళు డివైడ్, ఎవరి సంఘం వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. ఎవరి పోస్టులు వాళ్ళు డిఎస్సీ వాళ్ళది డిఎస్సీ పోస్టులు, టీచర్ పోస్టులు, నీకు విఆర్ఓ పోస్టులు, విఆర్ పోస్టులు, నువ్వు డిప్యూటీ సర్వేయర్ పోస్టులు. జనాలందరూ పిచ్చోళ్ళా? కాబట్టి మేము దీన్ని అంత ఆషామాషిగా విడిచిపెట్టలేదు. చాలా న్యాయం, చాలా ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్లు తిప్పి కొడితే 1000 మంది పోస్టులు అడగట్లే వాళ్ళు. అది చాలా న్యాయబద్ధమైన డిమాండ్. కాబట్టి మేము ఆ రోజు అన్ని పార్టీలను కూడా కలుసుకుంటూ రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇప్పుడు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పూర్తి మద్దతు మేము ఉంటుంది. మేము అందరం కలుపుకొని ఈసారి ఎలాంటి భేదాలు లేకుండా ఈసారి ఆర్గనైజ్డ్గా కేవలం నిరుద్యోగ హక్కులు ఖచ్చితంగా. ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగుల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఏ పొలిటికల్ పార్టీలు మాట్లాడుతున్నాయి? ఏ సంఘాలు మాట్లాడుతున్నాయి? కాబట్టి మేమే కష్టపడాలి, మేమే వస్తాం. మేము కష్టపడితే రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మేము కష్టపడితే మాకు ఉద్యోగాలు రావాలి. ఈ చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్లో ఈ అన్ని ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు వీరైతే ఏదైతే ధర్నా చేసినారో, ఏదైతే ర్యాలీ చేసినారో వీళ్ళకి సంపూర్ణమైనటువంటి మద్దతు, వీళ్ళ డిమాండ్ తక్షణమే పరిష్కరించాలి. లేదంటే మీరు ఏ మంత్రికి ఆ మంత్రి ఎన్ని శాఖలు, మా పోస్టులు ఇన్ని, పోలీసు ఒకడు, టీచర్లు ఒకడు, డిప్యూటీ సర్వేలను ఒకడు, విఆర్ఓలను ఒకడు, ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మేము పంచుకుంటూ పోతామంటే మేము ఇక్కడ ఖాళీ ఏం కూర్చోలేదు. మేము కూడా చాలా ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేస్తున్నాం. చాలా బలమైనటువంటి ఉద్యమం అయితే ఈసారి గ్రౌండ్ లెవెల్ నుంచి లేపుతున్నాం. గ్రౌండ్ ప్రతి ఒక్క పిలుపుతో ఒక్కసారి అన్ని యూనివర్సిటీస్లో అన్ని లైబ్రరీలో ఉస్మానియా యూనివర్సిటీ నివేదికగా ఇటు నిజాం కాలేజ్ కావచ్చు, ఇటు సైఫాబాద్ కావచ్చు, ఇటు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, ఇటు అన్ని యూనివర్సిటీస్ నుంచి ఒకటేసారి ఉద్యమం లేస్తే ఎట్లా ఉంటుందో, అప్పుడు ఎంతమందిని పెట్టుకొని వీళ్ళ ఉద్యమాన్ని ఆపాలనుకుంటారో వాళ్ళు ఎలా ఆపుతారో మేము కూడా దాన్ని చూస్తాం. థ్యాంక్ యూ మోతిలాల్. ఇప్పుడు నవీన్ ఉన్నాడు, నవీన్ కూడా మాట్లాడతాడు. మోతిలాల్ బ్రదర్ చెప్పినట్టుగా నేను ఈ మీడియా ముఖంగా మన నిరుద్యోగులందరూ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో, ఎందుకంటే అసలు యాక్చువల్గా ఈ డిప్యూటీ సర్వేయర్ పోస్టులు సివిల్ ఇంజనీర్ అంటే నా డిపార్ట్మెంట్ కాదు. కానీ నాకు ఇందులో ఒక 2-3 మిత్రులు రోజు కాల్ చేసేది, మీడియా వాళ్ళని రప్పించండి నన్ను ఒకసారి వీడియో చేయాలని చెప్పేసి. సో నన్ను కూడా వాయిస్ ఇవ్వమని చెప్పారు వాళ్ళు. వాయిస్ ఇస్తే నేను వాయిస్ ఇవ్వడానికి భయపడ్డా. ఎందుకు తెలుసా? మన నిరుద్యోగ మిత్రులు కొంతమంది ఏమనుకుంటారంటే అసలు ఇతను ఏ రాజకీయ పార్టీకి సంబంధించినోడో, ఇతనికి ఏం అవసరం, ఇప్పుడు ఈ టాపిక్ ఇతను కాదు, ఈయన ఎందుకు మాట్లాడుతాడు, వేరే పార్టీ పంపించిల్లా. మనలో కూడా కొంత ఐక్యత అనేది లేదు మిత్రులారా, గమనించండి. ఎందుకంటే ఇప్పుడు ఒక సమస్య గురించి మాట్లాడితే తప్పేమున్నది? ఆ సమస్య నిజమైనప్పటికీ ఇది చాలా న్యాయమైన డిమాండ్. మరి ఇది ఒకవేళ ఈ యొక్క అంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి నిరుద్యోగులు అందరూ కూడా సమానంగా అనుకున్నప్పుడు మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళతో భర్తీ చేయొచ్చు. మనం పాత వాళ్ళకి కట్టబెడుతున్నావు అంటే నువ్వు కోర్టు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి లంచం తీసుకుంటావా? ఒక చిన్న సందేహం కలగదా? మరి నీ చిత్తశుద్ధి ఎక్కడ ఉన్నది? కాబట్టి అందరూ కూడా ఐక్యత ఉంటేనే దీన్ని మనం సాధించుకోగలుగుతాం అని చెప్పేసి చెప్తున్నాను. ఈ విషయం చెప్పాలని చెప్పేసి ఇక్కడ వచ్చాను నేను. ఇంకోటి ఏంటంటే అన్న, ఈ యొక్క మూమెంట్లో ఈసారి మందకృష్ణ మాదిగ అన్న గారిని, ఆర్కృష్ణ అన్న గారిని, విమలక్క గారిని, ఎవరైతే కుల సంఘాలు పృథ్వీరాజ్ అన్న గారిని, ఈ ప్యూర్ మూమెంట్ ఈసారి జర్నలిస్టులు, కుల సంఘాలు, లాయర్ల అసోసియేషన్ వీళ్ళందరం కలిసి మాకు పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఇప్పుడు మిత్రులు ఫస్ట్ నుంచి కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ జేఏసీ ఉంటుంది, ఇప్పుడు డిప్యూటీ సర్వేలో జేఏసీ వాళ్ళది ఉంటుంది, డిఎస్సీ జేఏసీ వాళ్ళది ఉంటుంది, ఇటు గ్రూప్స్ జేఏసీ వాళ్ళది ఉంటుంది, గ్రూప్ 1 కావచ్చు, జీవో నెంబర్ 2 ఎవరి జేఏసీ వాళ్ళు ఫామ్ అయ్యి ఎవరి యూనివర్సిటీకి వాళ్ళు లీడర్లు అయ్యి అట్లా ఐక్య కార్యాచరణతో ఇక్కడ ఎవరు తెలంగాణ నిరుద్యోగ కమిటీ ఇది ఒకటే ఉంటుంది. ఎవడు ప్రెసిడెంట్ కాదు, ఎవడు వైస్ ప్రెసిడెంట్ కాదు, ఎవడు చైర్మన్ కాదు. ఒక్క తాటి మీద వస్తే ఎట్లా ఉంటుందో, దెబ్బ కొడితే ఈసారి సీఎం కుర్చీ కింద పడాలి. అలాంటి ఉద్యమం చేస్తాం. వీళ్ళు అనుకుంటున్నారేమో 1000 మందితో ఇప్పుడు ఢిల్లీ ఇప్పుడు కాదు, కొంచెం ఉంది. మెల్లగా మొత్తం ఆర్గనైజ్ చేసుకుంటూ ఎలాంటి ఈగోలు లేకుండా అందరిని కలుపుకుంటూ ఎవరి స్వేచ్ఛ ఎవరి ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చుకుంటూ అందరిని కలుపుకుంటూ ఒక ప్రాపర్ ప్లాన్తో, ప్రాపర్ యాక్షన్ ప్లాన్తో మేము ముందుకు పోతా ఉన్నాం.
జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అంటే మీరు ఇంకో విషయం గుర్తు అర్థం చేసుకోవాలి నిరుద్యోగ మిత్రులు. దీంట్లో SIPC వాళ్ళది ఏజ్ పెంచాలని ఒక డిమాండ్ ఉన్నది. ఇది కూడా జాబ్ క్యాలెండర్లోనే వస్తుంది. డిప్యూటీ సర్వేయర్లు మీకు 1000 పోస్టులు రావాలి, మీది కూడా జాబ్ క్యాలెండర్ వస్తుంది. VRO 12,000 పోస్టులు రావాలి, అది కూడా జాబ్ క్యాలెండర్ వస్తుంది. DSC 19,000 రావాలి, అది కూడా జాబ్ క్యాలెండర్ వస్తుంది. SA స్కూల్ అసిస్టెంట్లో DSC ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 70% వాళ్ళకు పోస్టులు ఫిల్అప్ చేయాలని చెప్పేసి డిమాండ్ ఉన్నది. అది కూడా జాబ్ క్యాలెండర్ వస్తుంది. నీ సమస్య, నీ వేదిక ఒకటి క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఈ వేదిక ద్వారా నువ్వు మాట్లాడు, నీ సమస్యకు నువ్వే లీడర్, నీ సమస్యకు నువ్వే ఈ పోస్టులు పెరగలేదు, నాకు ఇది జరగాలి అది జరగాలి మాట్లాడద్దు. లాంగ్ జంప్ తగ్గాలనా రా, నీ కూటమి చేసుకో, నీ సంఘం చేసుకో, నువ్వు కలుపుకో, నువ్వు బయటికి రా, అందరం కలిసి మనం ఇన్నిసార్లు DSC ధర్నా చేసినాం, గ్రూప్స్ ధర్నా చేసినాం, జీవో నెంబర్ 29 మీద ధర్నా చేసినాం. ఎవడైనా మాట వింటున్నాడా? ఈసారి చేసే ఉద్యమం వాడు మాట కాదు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మనకు క్షమాపణ చెప్పే రోజు తీసుకురావాలి. అంతేగాని ఇంకేం రోజులు మరి వాడు చెప్పి వీడు చెప్పి ఈ సంఘాలు అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ ఇవన్నీ వద్దు. మేము ఆల్రెడీ మోతీలాల్ గారి నాయకత్వంలో ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నా ఉన్నాం. నేను నాగర్ కర్నూలు జిల్లా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో కార్యాచరణ దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు నేను చేసుకున్నాం. అదే మాదిరిగా సర్ది కట్టుకొని వస్తామన్న, సర్ది కట్టుకుంటాం, కట్టుకొని తిరుగుతాం. మాకు ఎవడు అవసరమైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్నిగుండంగా మార్చేటువంటి ఆస్కారం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకో, నీ రాజకీయ భవిష్యత్తుని గిట్ట దృష్టిలో పెట్టుకో. తెచ్చిందే మేమే, దింపడం మేమే అనే విధంగా నీ భవిష్యత్తుని నువ్వు నాశనం చేసుకోవద్దు. తప్పకుండా ఈరోజు మోతీలాల్ నాయక్ గారు వారి ఆధ్వర్యంలో వారు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. తప్పకుండా వారి ఆధ్వర్యంలో మేము చేస్తూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ప్రతి జిల్లా నుంచి, ప్రతి లైబ్రరీ నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి గడప నుంచి ఒకరు వచ్చే విధంగా చదువుకున్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి గిట్టంగా తమ హక్కుల కోసం, తమ సాధన కోసం రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసినాం. ఆల్రెడీ వాళ్ళ జిల్లా వరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా ఫస్ట్ నుంచి ఫ్రమ్ డే 1 నుంచి కష్టపడుతున్నాడు. ఆకాష్ గౌడ్ వాళ్ళు జీవో నెంబర్ 46 మీద ఎంతో కష్టపడుతున్నారు. ఇట్లా DSC మీద ఉన్నారు, స్వాతి గారు ఉన్నారు, ఉస్మాన్ యూనివర్సిటీ స్వాతి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, లేదంటే ఇటు జీవో నెంబర్ 29 మీద ఇటు జనార్దన్ కావచ్చు, ఇటు ప్రత్యూష కావచ్చు, లేదంటే ఇటు సైడు సింధురెడ్డి కావచ్చు. ఇలా అందరం కూడా ఈసారి కొడితే దెబ్బ అనేది అంతే. ఈసారి యూనిట్తోనే వస్తాం మేము. ఇక మీకు వీళ్ళకు నిద్ర పట్టలేని రోజులకు మేము తీసుకొస్తాం. ఇది గుర్తుపెట్టుకోరు. ఇక చెప్పండి, మీరేం చెప్తారు? ఇప్పుడు డిప్యూటీ సర్వేయర్గా సివిల్ ఇంజనీర్లు VROలకు ఇవ్వద్దు అంటారు. నాదే నాయకులు, మీరేం చెప్తారు? మీ వైఖరి. మేమేమంటున్నామంటే ఎప్పుడైనా కానీ ఏ నోటిఫికేషన్ కానీ కొన్ని విద్యా అర్హతలు ఉంటాయి. ఏ జాబ్కు ఏ అర్హత ఉన్న వ్యక్తికి నియమించాలి. అది కూడా ఇతనికి ఇంగిత జ్ఞానం లేకుండా ఇప్పుడు 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి డిప్యూటీ సర్వేలు చేస్తే వాళ్ళు ఏం సర్వే చేస్తారో చెప్పు. ఇప్పుడు ల్యాండ్ సర్వే చేసేది ఉంటుంది, ఏమైనా కట్టడాలు చేసి సర్వే ఉంటుంది. ఎటువంటి సర్వే చేయగలుగుతారు వాళ్ళు? దీనికి న్యాయం చేయగలుగుతారా? చేయలేరు. మేమేమంటున్నామంటే బిడ్డ రేవంత్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీకు ఒకటే చెప్తున్నాం, మీకు తెలియకపోతే తెలుసుకోండి అంతే. ఇప్పుడు మీ మంత్రులైనా కానీ, మీకు మేధావులు ఉన్న సపోర్ట్ ఉన్నా కానీ ఎవరైనా అడగండి, ఏ జాబ్కి ఎవరు ఎలిజిబుల్ రా బాబు అని తెలుసుకొని ఆ నోటిఫికేషన్ వేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగు, అదేవిధంగా బీటెక్, ITI చదివినటువంటి వ్యక్తులందరూ డిప్యూటీ సర్వే పోస్టులు ఎలిజిబుల్, వాళ్ళకి అవకాశం ఏర్పరచండి. వాళ్ళు ఇప్పుడు మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ పోయింది తెలియదు. ఈ 13 నెలల కాలంలో ఎన్ని ఉద్యోగాలు వేసిండు? నీ విషయం 10,000 ఉద్యోగాలు. ఆ 10,000 ఉద్యోగాలు ఇచ్చి నేనేదో 50,000 ఉద్యోగాలు ఇచ్చిన, 50,000 ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు వీళ్ళందరూ 2 కిలోమీటర్లు పాదయాత్ర ఇచ్చి ఆర్ట్స్ ఎక్కడికి ఎందుకు వస్తారు? మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి. లేని పక్షంలో మేము ఒకటి చెప్తాం, ఒకటే మా TRS విద్యార్థి పక్షాన మేము నిరుద్యోగులకు ఎల్లవేళ ఉంటాం. వాళ్ళు చేసే ప్రోగ్రాంకు మేము ఎట్టి సపోర్ట్ చేస్తాం. ఈరోజు కూడా సపోర్ట్ చేస్తాం, ఎల్లవేళగా సపోర్ట్ చేస్తాం. మీరు ఒకవేళ ఇటువంటి దుశ్చర్యని విరమించకపోతే మాత్రం మీ యొక్క సెక్రటరియట్, మీ యొక్క సీఎం ఇంటిని ముట్టడిస్తాం మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మీ నాయకుడు వస్తాడా ఈ సర్వేయర్ జాబ్స్ కోసం సివిల్ ఇంజనీర్ల తరఫున? ప్రధాన నాయకుడిగా మళ్ళీ చిన్న అంటే మేము ఏమంటున్నామంటే ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పుడు సర్వేలో ఒక ప్రోగ్రామ్ చేసాం. మేమేమంటాం, మేము ఒక TRS నేను ఒక TRS విద్యార్థి విభాగంగా మేము ఈరోజు వచ్చినాము. ఒకవేళ ఒక మొండిగా పోతే మా అధిష్టానాలు ఇట్లా వస్తాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, డిప్యూటీ సర్వేయర్కు సపోర్ట్గా మా పార్టీ ఎల్లవేళ ఉంటాం, మా విద్యార్థి సంఘం ఎల్లవేళ ఉంటుందని మేము తెలియజేస్తాం.